నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. డయట్ ప్లాన్ ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేసేలా క్లాసెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. మీరు ఒక్కళ్ళ ఫ్యామిలీ నుంచి జాయిన్ అయినా డెఫినెట్లీ మీకు అందరికీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక ఎక్స్ట్రాడినరీ రెసిపీ నేర్పిస్తాను మళ్ళీ. వెయిట్ లాస్ బౌల్ అనొచ్చు, హెల్తీ బౌల్ అనొచ్చు, మీరు ఏమన్నా అనండి. నాకు ఒకటి ఇంపార్టెంట్, మనం తినే ఫుడ్ టేస్టీ ఉండాలి. అప్పుడే మనం దాన్ని ఎంజాయ్ చేస్తాము. లైఫ్ లాంగ్ ఇదంతా కూడా హెల్దీ లైఫ్లో ఇంక్లూడ్ చేసేస్తాం. అవునా? అందుకే నేను చెప్తూ ఉంటాను, యోగా నో ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాగా చూడడం మానేసేయండి. ఇది లైఫ్ స్టైల్. తినడం ఎలా ఉందో యోగాలో సేమ్ ఇప్పుడు తినడం కూడా అంతే. చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కదా. డైట్ అండ్ న్యూట్రిషన్ తోటి ఎన్నో ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. వచ్చిన ప్రాబ్లమ్స్ని యోగా అండ్ డైట్ తోటి మీరే చూసారు కదా. మొన్న ఇంటర్వ్యూలో స్టూడెంట్స్ కూడా చెప్పారు కదా ఎంత బాగా తగ్గుతాయని. సో మనం తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు ఇలాంటి ఒక ఐటమ్ చూపిస్తాను. లంచ్ ఐటమ్ డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని చాలు. నేను యూజువల్గా ఏం చేస్తానంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఒక స్పూన్ నెయ్యి వేసేస్తాను, ఆవు నెయ్యి. ఇప్పుడు నేను ఇది రైస్ ఐటమ్తో చూపిస్తున్నాను. మళ్ళీ మీరు ఆ రైస్ ప్లేస్లో ఇంక ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పటిదాకా కీనువా బౌల్ చూపించాను కదా, టోఫు ప్లస్ కొత్తిమీర మిల్లెట్ ఐటమ్. ఇప్పుడు రైస్ ఐటమ్ చూపిస్తున్నాను. అందుకనే మీరు దీని ప్లేస్లో మిల్లెట్ యూస్ చేసుకోండి. ఇంక ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మిల్లెట్స్లో 5 రకాలు అవి యూస్ చేసుకుంటారా, లేకపోతే కీనువానా, లేకపోతే ఇంకేదైనా, ఇంకా మీ ఇష్టం. బిర్యానీ ఆకు, ఒక ఇలాచీ, ఒక లవంగం, దాల్చిన చెక్క చాలా మంచిది. దాల్చిన చెక్కతో టీస్ చేసుకోండి. దాల్చిన చెక్క టీ హెడేక్స్కి కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు ఇది చూపించాను కాబట్టి మీకు మంచి టిప్ చెప్తాను. హెడేక్స్ బాగా వస్తున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాల్చిన చెక్క టీ తీసుకొని కాళ్ళు 15 నిమిషాలు హాట్ వాటర్లో పెట్టండి. మీకు చాలా రిలీఫ్ వస్తుంది. ఇంకా కూడా చాలా టెక్నిక్స్ నేను మీకు చూపించాను, ఫాలో చేస్తూ ఉండండి. ఇప్పుడు దీంట్లోనే ఆనియన్ వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి మీ రుచికి తగినంత వేసుకోండి. నేను ఊరికే టేస్ట్ అని ఎందుకంటానంటే, చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఒక్క రోజుకో, ఒక నెలకో, 2 నెలలకో చేసే డైట్ని చూస్తారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటారు, ఇప్పుడు అలా అయినప్పుడు ఏమవుతుంది, 2 నెలలు మీరు ఏదైనా స్ట్రిక్ట్గా అన్నీ చంపుకొని తిన్నారనుకోండి, 3వ నెలకి విరక్తి వచ్చేస్తుంది అన్నిటి మీద. ఎక్కువ రోజులు అందరికీ వర్కౌట్ అయ్యే ప్రాసెస్ కాదు. ఎప్పుడైనా సరే హెల్దీ లీవింగ్ మీద ఉండాలి. అన్నీ ఎంజాయ్ చేస్తూనే హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి చూడడానికి, ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది మార్కెట్లో మనకి ఏదైతే ఎక్కువ డిమాండ్ ఉందో దానికి తగ్గట్టే ఆలోచిస్తారు. మీరు వెయిట్ లాస్ అది తప్ప నాకు ఇంక ఏమి వద్దు అని ఆలోచిస్తే వచ్చేటోళ్ళు 10 మెంబర్స్లో 8 ఫిట్నెస్ ట్రైనర్లైనా 8 మెంబర్స్ అయినా చాలా తక్కువ మంది ఆలోచిస్తారు, అయ్యో పాపం వాళ్ళ హెల్త్ ఎలా మరి అని. అలా ఉండదు. మీరు వెయిట్ లాస్ కావాలని వస్తున్నారు, నేను వెయిట్ లాస్ చూపించుకుంటాను, నా దానికి బాగుంటుంది ప్రొఫైల్కి, ఇంకొన్ని కస్టమర్స్ వస్తారు, అంతే ఆలోచిస్తారు. మనది మనకే ఉండాలి, మన జాగ్రత్తలో మనమే ఉండాలి. ఆ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాము. మనకి ఎప్పుడైనా కలర్ఫుల్గా ఉండాలి, మనం తినే ప్లేట్ కలర్ఫుల్గా ఉండాలి. మనం తినేది మనకప్పుడు చూడడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఫైబర్ రిచ్ అయి ఉండాలి, సో దట్ కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది, మోషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఫుల్ అయింది అనుకోండి కడుపు, ఊరికే తినాలి అన్న ఆలోచన రాదు. కడుపు సరిగ్గా నిండినప్పుడే ఊరికే ఆలోచన వస్తూ ఉంటుంది. సో ఆ నిండేదేదో కరెక్ట్ ఫుడ్ తోటి నింపుకోవాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు క్యారెట్ వేసుకోండి. ఎప్పుడు
ఎప్పుడైనా సరే గట్ హెల్త్ బాగుండాలన్నా, ఎక్కువ కాలం హెల్దీగా ఉండాలన్నా, మంచిగా ఫిట్గా ఉండాలన్నా 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు అది నేర్చుకుంటారో మీరు ఏది తిన్నా మీకు అరగడం స్టార్ట్ అవుతుంది, మనకి ఫుడ్ పడుతుంది, ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది, వెయిట్ ఇష్టం వచ్చినట్టు ఫ్లక్చుయేట్ అవ్వకుండా కూడా ఉంటాం. ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ వేసుకున్నాము. మష్రూమ్స్తో కూడా ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. ఫస్ట్ మష్రూమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాక ఒక ప్లేట్లో పెట్టుకొని మష్రూమ్స్ని ఎండలో పెట్టండి. ఒక 15 నిమిషాలు ఎండలో పెట్టేసేయండి. ఇంకొన్ని ఎక్కువ మష్రూమ్స్ తీసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఇన్నే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇంత తీసుకున్నాము. యూజువల్గా అయితే మీరు ఎక్కువ తీసుకోండి. ఎండలో పెట్టేసేయండి. 15 నిమిషాలు ఎండలో పెట్టినట్టు అవుతే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. ఓకేనా? మష్రూమ్స్ని, పుట్టగొడుగుల్ని ఒక కడిగేసి నీట్గా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ఎండలో పెట్టండి. మనం ఇండియాలో ఉంటున్నాం కూడా 50% ఆఫ్ ద జనాలకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఆడపిల్లలు అంత తొందరగా మెచ్యూర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఎండ తగలకపోవడం బాడీకి. అలా ఉంచకండి. మార్నింగ్ ఎండలో, సాయంత్రం ఎండలో కంపల్సరీ ఉండండి అట్లీస్ట్ 15 నిమిషాలు. అప్పుడే బాడీ బాగుంటుంది, మనము బాగుంటాం. ఇప్పుడు దీంట్లో కరివేపాకు అసలు నేను వేసుకోవడం మర్చిపోయాను. డెఫినెట్లీ మీరు ముందే వేసేసుకోండి కరివేపాకు. దీంట్లో పన్నీర్ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు పన్నీర్ వేసేస్తున్నాను నేను. దీంట్లో మీరు కొంచెం వాటర్ చల్లుకోండి మీకు కావాలనిపిస్తే, అప్పుడు లూబ్రికెంట్ లాగా వస్తుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది. సాల్ట్ చూసుకొని మీకు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనిపిస్తే సాల్ట్ వేసుకోండి. నేను అప్పుడు చాలా తక్కువ సాల్ట్ వేసాను, అందుకని మళ్ళీ వేస్తున్నాను. సాల్ట్ ఇంటేక్ తక్కువ చేయండి. ఆయిల్స్ ఓన్లీ గానుగ నూనెలు మాత్రమే వాడడం నేర్చుకోండి. అగైన్ హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మనకి క్లోజ్డ్ స్టూడియో కదా, ఇక్కడ పైన అవేమి ఉండదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లో అవి, అందుకని అంతా ఇలా పొగ కనిపిస్తుంది. టెన్షన్ అవ్వకండి. ఇప్పుడు దీంట్లో కుక్ చేసుకున్న రైసా, కీన్వానా, మిల్లెట్సా, ఇంకా మీ ఇష్టం, మీరు ఏది వేసుకుంటారో అది వేసుకోండి. బిర్యానీ రైస్ వేసుకుంటారా మీ ఇష్టం. ఏ రెసిపీ అయినా నేను ఈజీ ఉందా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే కష్టంగా ఉన్నా కూడా ఎక్కువసార్లు చేసుకోలేము. ఈజీగా ఉంటేనే మనకు కూడా చేసుకోవడానికి ఆశ పుడుతుంది, అదే పాటిద్దాము, శ్రద్ధ పెడదాము ఆ ఆరోగ్యం మీద అన్న దాని మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో లాస్ట్కి కొత్తిమీర వేసేసుకున్నాము. ఇప్పుడు మీరు గమనించండి, దీంట్లో మనకు అన్నీ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, లీఫీ గ్రీన్స్ ఉన్నాయి కదా, కొత్తిమీర వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాము, అక్కడి నుంచి వచ్చాయి. మళ్ళీ ప్రోటీన్ కోసం మనం మష్రూమ్స్ ఉన్నాయి, పన్నీర్ ఉంది, టోఫు కూడా వాడుకోవచ్చు, మీకు పన్నీర్ లేదా టోఫు ఏదైనా సరే. చూసారా, చాలా హెల్దీ, చాలా టేస్టీ రైస్ తయారైపోయింది. ఆఫ్ చేసేసుకున్నాము. మీరు దీంట్లో లాస్ట్కి నిమ్మకాయ పిండుకొని తిన్నా కూడా బాగుంటుంది టేస్ట్. కొంచెం ఆనియన్స్ వేసుకోండి, సైడ్కి నిమ్మకాయ కొంచెం పిండుకోండి, ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి, ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. ఇలాంటి డైట్ అంటే ఏదో చంపుకొని బతికేది కాదు, 2 నెలలు 3 నెలలు చేసేది కాదు. లైఫ్ లాంగ్ హెల్దీగా తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అన్ని రకాలుగా హెల్దీగా ఇన్సైడ్ అవుట్ ఉండేది. యోగా చేసుకోండి, లైఫ్ స్టైల్ మార్చండి, డెఫినెట్లీ చాలా చాలా మంచి జరుగుతుంది. దేని గురించి టెన్షన్ తీసుకోకండి, ట్రై చేసి ఎలా ఉంది అనేది చెప్పండి.